వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరు బాగుండాలి, హాయ్ చెప్తుంది మా పాపనైతే. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ మా బిట్టు హాయ్ చెప్పరా. ఏం చెప్తున్నావే? కూర వండినావా? చూద్దాం మా మమ్మీ అయితే కూర వండిందా. సైలెంట్ సపరేట్ చేస్తలేదు. ఎగ్ సైజ్ తీసుకుంది. ఎగ్ వండుతుంది అనుకుంటా ఈరోజు అయితే. నోట్లోనే నీళ్ళు ఉంటుంది చూస్తుంటే. ఆనియన్స్ అయితే ఫ్రై చేసింది, అందులో ఎగ్స్ కొట్టుకోసం అనుకుంటా. ఏం కూరని అమ్మి? ఎగ్ కూరనంట. బియ్యం కూడా పెట్టేసింది, బియ్యం పెట్టింది, కర్రీ చేసింది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నా ఫ్రెండ్స్. మొన్ననైతే వచ్చిన 2 days ఉండిపోదామని, పిల్లలకు స్కూల్ లేదని చెప్పి. ఏమేం క్లాసున్నావు? ఫ్రిడ్జ్లో మొక్కినావా బిట్టు? ఎందుకురా? కాళ్ళలింది మొక్కాలి, గట్ల గుడ్ హ్యాబిట్. చెల్లెకు కాళ్ళలినా చేయగలిగిన మొక్కాలి, ఎందుకంటే చెల్లెమ్మ కాబట్టి. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. ఏం చెప్తున్నావు బిట్టును? ఇక్కడ దోమలు బాగుంది కదరా, మన ఇంటికాడ నీకన్నా ఉండే. మెన్స్ పాప వేసుకున్న మజా తాగుతుంది పాప. నోట్లే ఉంచుకొని అయితే మా అబ్బాయి తాగిందని చెప్తుంది పాపనైతే. మజా తాకడ పెట్టు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఒకసారి హోమ్ టూర్ అయితే చూపెడతా ఫ్రెండ్స్, మీరు అడిగితే. ఓకేనా? ఇక్కడ చాలా కోతులు ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పి డోర్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నారు మా వాళ్ళు. అక్కడ బయట కట్టిన, అందుకే రావు. ఇల్లుకి అయితే జాలీ డోర్లు ఉంటాయి. ఈ జాలీ డోర్ వేసుకుంటే మాత్రం కోతులు అనేటివి రాకుండా ఉంటాయి, అటాక్ అయ్యే ఇంట్లోకి వచ్చి అయితే. అందుకని చెప్పి జాలీ డోర్ అయితే చేయించుకున్నాం. కోతుల పెడద నుండి అయితే తప్పుతుంది అని చెప్పి. లేదంటే కోతులు అయితే ఇంట్లోకే వస్తాయి. మెయిన్ డోర్ నుండి అయితే చాలా వస్తాయి. అక్కడ నుండి అక్కడ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎట్లుంటుందో. ఏదైనా కానీ ఊరికే కాదు కదా, డబ్బులు కావాలి, ఏం చేయాలన్నా కానీ. ఈ సిటీలో బ్రతుకుడే కష్టం. చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడనే మేము పెట్టేయాలని అనుకుంటున్నాం జాలి డోర్. కానీ చూద్దాం. ఇది బయట ఒక మెయిన్ డోర్ అన్నట్టు, హాల్ ఇది. అప్పటికే దానికే ఆ డోర్కి అయితే 3000 అట్లా అయింది ఫ్రెండ్స్. అందుకని చెప్పి మా అన్న బ్యానర్ అయితే చూడండి, అప్పుడు పెద్ద పండుగ అయిపోతే కట్టించినాం, అట్లనే ఉన్నది. ఇక బ్యానర్ అయితే నేను అక్కడిక్కడ ఎందుకు వేస్ట్ చేయడం, ఇంట్లో ఉంటే మంచిగా ఫుడ్లు వేసి మా అన్నయ్య ముఖం చూసుకుంటాం కదా అని చెప్పి అయితే ఇక్కడైతే బ్యానర్ సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా అన్నయ్యనైతే మస్తుంటాడు, హీరో లెక్క. మా అన్నయ్యనైతే నన్ను చాలా గారాబం చేస్తాడు, అన్నిటికీ వదిలేస్తాడు. చెల్లె నీ ఇష్టం వచ్చినట్టు మంచిగా నువ్వు ఏ వీడియో తీసుకున్నా కానీ నా సపోర్ట్ అయితే ఫుల్ ఉంటుంది నీకు అని చెప్పి. అందుకే మా అన్న ధైర్యం చూసుకొని నేనైతే ముందుకెళ్ళా. మా అన్న మా సార్ అయితే సపోర్ట్ ఉన్నారు మాకు ఇంట్లో, అంతే మా ఫ్యామిలీలో. ఏం చేస్తున్నా? ఏం చెప్తున్నావు? గుడ్డి కొట్టుకొస్తుంది. బియ్యం పెట్టినావు మరి? గుడ్డు కొట్టుకొచ్చినావు అలా? కొట్టుకొచ్చిన చెప్పు. హాయ్. ఎగ్ అయితే మా అమ్మకైతే చిరాకు వేస్తుంది, ఎందుకంటే మా అమ్మ ఇంతకుముందే ఊరికెళ్ళి వచ్చింది. మా అమ్మ నువ్వు నష్టపెడుతున్నా, నేను ఊరికే విసిగిస్తున్నా, అడిగింది పదే అడిగి. అందుకని మా అమ్మకైతే విసిగొచ్చి చెప్పడం అయితే కొంచెం కోపం కొద్ది చెప్తుంది. మీరేమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? నా మీద కోపం అంతే మా అమ్మకి. మా అమ్మ వచ్చేసరికి అయితే అన్ని పనులు చేసినా వంటనే తీయాలి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్, అశ్రద్ధ చేస్తుంది కదా అమ్మ అని చెప్పేసి అయితే అటోనే తీసుకుంటాం. అటు వెళ్తుంది, అటు వస్తూ ఉంటుంది. ఓకే
ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బ్లాగ్ అయితే ఇది. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అగ్రికల్చర్ బ్లాగ్స్. బాయ్ 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 చెప్పండి డ్యాన్స్. ఓకే ఫ్రెండ్స్.